హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుచి ఐడియల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? క్లాస్ 1లో వచ్చేసి నేను జెర్రీ థ్రెడ్తో అలాగే చైన్ స్టిచ్ చూపించాను కదా. ఇప్పుడు అదే విధంగా మామూలు థ్రెడ్ ఉంటుంది కదా, మగ్గం వేసుకునే సిల్క్ థ్రెడ్ మగ్గం దారంతో దాంతో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇదో నేను వేస్తున్నాను చూడండి, ఆ దారంతో అలాగే చూసేయండి. ఒకసారి 1 పుర్రు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దూరంగా చూపిస్తాను, చూసేయండి. చూడండి, ముందు దారం బాగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. గుచ్చేటప్పుడు ముళ్ళు చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ క్లాస్లో కాకుండా ఇప్పుడు కూడా గుచ్చేటప్పుడు మన సైడ్కు ఉండాలండి. అదే తీసేటప్పుడు ఆపోజిట్ సైడ్కి ఉండాలండి. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బాగా చేసి చూపిస్తాను, చూసేయండి. ఇదే విధంగా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుచ్చేటప్పుడు మన సైడ్ ఉండాలి, తీసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ అంటే అదే థ్రెడ్ డబల్ దారంతో కుట్టి చూపిస్తాను చూడండి, డబుల్ స్టిచ్. ఫస్ట్ ఏంటంటే మీకు సింగిల్ థ్రెడ్తో చూపించాను అనమాట దూరంగా. ఇప్పుడు అదే దూరంతో వచ్చేసి డబల్ థ్రెడ్తో చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను కుచ్చుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి, నేను చేతిని కూడా ఎలా తిప్పుతున్నా, నా చేతిని చూడండి ఏ విధంగా తిప్పుతున్నానో. ఈడ 2 బటకనేల దగ్గర చూసేయండి. గుచ్చిన వెంటనే చెయ్యి అనేది చూడండి, రౌండప్ ఎలా చూడండి, డిస్టెన్స్లో వేసాను కదా, ఇది దూరంగా వేసాను కదా. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కొంచెం దగ్గరగా, అంటే అంత దూరం కాకుండా కొంచెం దగ్గరగా ఈ విధంగా వేస్తున్నాను మగ్గము. చూసేయండి, డబల్ దారంతో వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి అదేవిధంగా కొంచెం చిక్కగా వేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇంకొక పురి కూడా చూపిస్తానండి మీకు. ఏ విధంగా అంటే దీని కాడికి కూడా ఇంకా కొంచెం తిక్కుగా తిక్కు లైన్గా వేస్తాను చూడండి, చూసేయండి. ఇదే విధంగా మనం మగ్గం అనేది ఇంత కాడికి ఇంకా కొంచెం తిక్కుగా నీట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు నేర్చుకోవడం కోసం అనేది దూరంగా వేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిందంటే ఏది రాకుండా పోదండి, ప్రతి ఒక్కటి వస్తుంది. నేను కూడా ఇదే విధంగా చిన్న లైన్ వేసుకుంటే చాలనే విధంగా నేర్చుకున్నానండి.